చంద్రబాబు, పవన్, లోకేష్ ఇచ్చిన అండ, వారిచ్చిన తోడ్పాటు అనిర్వచనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆమె భారీ మెజార్టీతో గెలుపొందారు. వై నాట్ 175 అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారని, ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని అహంకారంతో వ్యవహరించారంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి గల్లా మాధవి భారీ మెజార్టీతో గెలుపొందారని చెప్పుకోవాలి. టీడీపీ ఆ పశ్చిమ అడ్డా టీడీపీ అడ్డా అని చెప్పి నిరూపించుకున్నారు. ప్రస్తుతానికి మనతో గల్లా మాధవి మేడం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎన్నికలు జరగక ముందు టీడీపీ అడ్డా అని చెప్పారు. ఇది నిజంగా నిరూపించుకున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గం మనం గమనిస్తే పశ్చిమ నియోజకవర్గం కూడా పూర్తిగా చదువుకున్న వారితో, విశ్లేషకులతో, విఘ్నులతో నిండిపోయి ఉందండి. నిజమైన నాయకత్వం ఎవరిని ఎంచుకోవాలి అని మనం ఆలోచిస్తే ముందుగా పశ్చిమ నియోజకవర్గం ఉంటుంది. అది నేను మొదటి నుంచి నమ్ముతూ వచ్చిన విషయమే. అయితే చాలా రకాలైన ప్రలోభాలకి, అవినీతికి, అక్రమాలకి, లేదంటే అమ్ముడు పోయారు అనే ఒక మాటకి ఎన్నో రకాలైనవి వినడం వల్ల మధ్యలో ప్రజలకు కూడా ఒక్కింత అనుమానం వారికి ఏర్పడింది. గెలుస్తామా లేదా అనే ఒక భయాన్ని వారు ప్రజల్లోకి నింపారే తప్ప నిజంగా ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని కానీ, లేదంటే వారు కోరుకుంటున్న ఈ విజయాన్ని కానీ వాళ్ళు కదిలించలేకపోయారు ప్రత్యర్థులు. అదేవిధంగా మేము ఏదైతే నమ్మామో, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మామో, కార్యకర్తలు ఏ సిద్ధాంతాన్ని నమ్మి కట్టుబడి ఈరోజు ఈ ఘన విజయాన్ని మాకు అందించారో, అదే మా కృషి ఏదైతే ఉందో, ఇవన్నీ మనం తీసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తాము అనే ఒక నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది. అదే నమ్మకం ఈరోజు నిరూపితమైందండి. అంటే ఏదైతే వైసీపీ ఉందో, వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా చాలా విధ్వంసాలు చేశారు. దాన్ని మీరు తట్టుకొని నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారు. దీన్ని ఎలా చూడొచ్చు? పార్టీ అధినేతల నుంచి వచ్చిన ఆశీర్వాదంగా మీరు తీసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వారిచ్చిన అండా దండ, మాకు వారిచ్చిన తోడ్పాటు అది అనర్వచనీయమండి. రాజకీయాల్లో కొత్త అయినా కూడా మేము ఉన్నాము, మీ వంతు కృషి మీరు చేయండి, మా వంతు మేము చేస్తాము అని చెప్పి వారు మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల సహాయ సహకారాలు కానివ్వండి, ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజా చైతన్యము, చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే జనసేన పార్టీ మీద ఉన్న అభిమానము ఈరోజు అన్నీ కలిసి కట్టుగా ఈ ఘన విజయాన్ని మాకు చేకూర్చాయి. వైసీపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది, మా సంక్షేమ పాలన చూసి ప్రజలు మాకు ఓటేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు డిపాజిట్లు కూడా లేకుండా కొన్ని గల్లంతైనాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? నేను మొదటి నుంచి చెప్తూ వచ్చానండి, సంక్షేమం మేము ఇచ్చాము. ప్రజలు ఆ సంక్షేమాన్ని చూసి మాకు వై నాట్ 175 అనే ఒక ధీమాని వాళ్ళు వ్యక్తం చేశారు. ప్రజలు మాకు మళ్ళీ పట్టం కడతారు అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. అది నేను మొదటి నుంచి కూడా అహంకారపూరితమైన చర్యగా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చాను. నిజంగా ప్రజల్లోకి నేను ప్రతిరోజు ప్రచార భాగంలో డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు వారు ఏ సంక్షేమాన్ని చూశానో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. ఏ ప్రజలు కూడా ఎలాంటి సంక్షేమాన్ని వాళ్ళు చూసింది లేదు. అన్ని రకాలైన విధ్వంసాలకి, అరాచకాలకి సామాన్య ప్రజలు ముందుగా బలైపోయిన పరిస్థితుల్ని మేము గమనించాము. మేము ముందుగానే ఇది గ్రహించిన విషయమే ఏంటంటే, డిపాజిట్లు కూడా లేకుండా వైకాపా సింగిల్ డిజిట్కి మిగిలిపోతుంది అన్నది మేము చాలా పూర్తి స్థాయిలో మేము అవగాహన తెచ్చుకొని ఆకలింపు చేసుకొని మరీ ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో కనపడ్డాయి. మీరు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కూడా చాలా సమస్యలు ప్రజలు మీ దృష్టికి తెచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు అడుగులేస్తారు, లేదా మీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి? ఈరోజు టికెట్ వచ్చినప్పటి నుంచి ఈ ఎన్నికలు జరిగే లోపు నాకు సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి వెళ్ళలేని పరిస్థితి నాకు ఏర్పడింది. ఇప్పుడు ఈ విజయం తర్వాత అనంతరం ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల కోసం, ప్రజలకై నా పనితీరు ఉండబోతూ ఉంది. వారి సమస్యల పరిష్కార దిశగానే ప్రతి ఒక్క అడుగు వేయబోతూ ఉన్నాను. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ని మనం పశ్చిమ నియోజకవర్గంలో చూడబోతూ ఉన్నాము. చాలా అద్భుతంగా పరిపాలన సాగబోతూ ఉంది. ఒక రామరాజ్యంలోకి మనం అడుగు పెట్టేశాము. దానికి మనం హర్షించదగ్గ విషయం ఇది. స్వర్ణాంధ్రప్రదేశ్కి అడుగులు వేయబోతున్నాం. ప్రజలందరూ కూడా సహనంతో, సంయమనంతో ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకనంటే ఇప్పటికే విధ్వంసం సృష్టించి, అరాచకం సృష్టించి ప్రతి ఒక్క వ్యక్తి మీద కొన్ని లక్షల
అప్పుని మిగిల్చిన వైకాపా ప్రభుత్వంలో నుంచి మళ్ళీ మనం సామాన్య స్థితికి రావాలంటే ఒక్కింత సమయం పడుతుంది. ఆ సమయానికి ప్రతి ఒక్కరిని ఓర్పుగా ఉండాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మంచి నాయకత్వంలోంచి మంచి నాయకులు వస్తున్నప్పుడు ప్రజలకి ఎప్పుడూ అద్భుతాలే జరుగుతాయి కాబట్టి అందులో ఒక్కింత కూడా అనుమానించాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఫైనల్గా చెప్పండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు ఈ గెలుపు వల్ల? గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మహిళలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక సోదరికి పక్కన ఉంటే, ఒక అమ్మ అక్క చెల్లి పక్కన ఉంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా నాకు నిరూపించి చూపించారు. అలాగే సోదరిగా భావిస్తే ఒక అన్న తమ్ముడు ఎలా ఉంటారో చూపించారు నాకు. నా విజయము, నా ఈ మెజారిటీయే దానికి తార్కాణము. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రజల యొక్క మా పరిపాలన మీద ఆశాభావము, ఒక క్యాండిడేట్ మీద ఉన్న విశ్వాసము, ప్రత్యర్థి మీద ఉన్న అపనమ్మకము, లేదంటే వారి అక్రమాల మీద లేదంటే అవినీతి మీద ఉన్న అవగాహన వల్ల ఈరోజు ఇంత అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఈ మెజారిటీ నిలుస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది నా విజయం కానే కాదు, నా ఒక్కదాని విజయం ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. ఇది ఒక సమిష్టి విజయం, సమిష్టి కృషి. కాబట్టి అదే విధంగా పరిపాలన కూడా రేపు జరగబోయే 5 ఏళ్లలో జరగబోయే పరిపాలనలో భాగంగా కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇది పూర్తిగా చూసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన చేశాడు. అందుకనే మా టీడీపీ నాయకులకి భారీ ఎత్తున మెజారిటీ వచ్చింది. ఇక రానున్న కాలంలో కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక సంక్షేమ పాలన అందించి సంక్షేమ పాలన అందించి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఆ సమస్యలపై పోరాడి కృషి చేస్తానని కూడా గల్లా మాధవి తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.